ఆగస్టులోగా ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేస్తుందని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా చేసేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలని తెలిపారు. బీజేపీకి 8 సీట్లు బీఆర్ఎస్ వల్లనే వచ్చాయని ఆయన ఆరోపించారు. కేంద్ర మంత్రి పదవులు 2 రాష్ట్రాలకు వచ్చిన 10 ఏళ్లలో అమలు చేయని విభజన హామీలు ఇప్పుడు అమలు చేస్తారనే నమ్మకం లేదని అంటున్న విప్ ఆది శ్రీనివాస్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. మనతో పాటు ఆది శ్రీనివాస్ విప్ గారు ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావు మీద ఘాటు విమర్శలు చేస్తూ ఉన్నారు. రుణమాఫీ విషయంలో రైతులను తప్పుదో పట్టించే వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు హరీష్ రావు అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఎందుకు ఈ విమర్శలు చేయవలసి వస్తుంది? ముఖ్యంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేటటువంటి అవకాశం కనిపిస్తుంది. నేను విమర్శ చేస్తలేను, ఆయన చేస్తున్న విమర్శకు మేము సమానం చెప్తున్నాం. ప్రభుత్వం ఉన్నాం కాబట్టి హరీష్ రావు గారు అసలు ఈ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేసే ప్రసక్తి లేదు, రైతు రుణమాఫీ చేసేయడానికి అవకాశాలు లేదు. ఒకవేళ రైతు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అన్నాడు. దానికి అనుగుణంగా మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 15వ తారీఖు లోపల నేను రుణమాఫీ చేసి తీరుతా, మీరు రాజీనామా సిద్ధం చేసుకొని పెట్టుకోమంటే ఆయన డ్రామాలు మొదటి నుంచి కూడా డ్రామాలు ఆడడం అలవాటు ఆయనకు. ఆయన వెంటనే ఈ ప్రభుత్వం ఎలాగో రైతులు రుణమాఫీ చేస్తుందని చెప్పనుకొని ఏదేదో రాతతో కూడినటువంటి రాజీనామా పత్రాన్ని అంటే ఎన్నికలకు ముందు డ్రామా నాడి నేను ఛాలెంజ్ల వీరుడుగానో లేకపోతే ఛాలెంజ్ చేసి ప్రజల్లో టర్న్ చేసుకొని ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి చూస్తే అది తిరగబడ్డట్టుగా ఆయన కనిపించింది. అరే, ఈ ప్రభుత్వం నిజంగానే రైతులు రుణమాఫీ చేసినట్టుందని చెప్పని. అందుకే ఆయన లేఖ నేరుగా స్పీకర్ ఫార్మేట్లు ఇవ్వకుండా ఏదేదో రాతలు రాసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టిండు, బయట ప్రపంచానికి కూడా ఇచ్చిండు. ఆయనకు తెలియదా స్పీకర్ ఫార్మేట్లో ఇవ్వకపోతే రాజీనామా ఆమోదం చెందదని? ఆయనకు ఎమ్మెల్యేగా ఉండాలని ఉంది. ఓవైపు డ్రామాను కూడా రాజీనామాను ఛాలెంజ్ చేసినట్టు ఉండాలని చెప్పిన వాటిన మాటగానే మీ మేనిఫెస్టోలో అన్నాడు కేసీఆర్ గారు టేబుల్ సొరువు చూసి, ఈ మేనిఫెస్టోలో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీత అని అందులో అనేకం హామీలు విస్మరించినటువంటి మీలాగా మేము ఉంటాం అనుకుంటున్నాము. అలా ఉండం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. కాంగ్రెస్ మాట ఇచ్చిన మాట జవాదాటది. తప్పనిసరిగా రైతుల రుణమాఫీ చేసి తీరుతాం. మిగతా 6 గ్యారెంటీలు కూడా అమలు చేసుకుంటూ ముందుకు పోతాం. ప్రజల పక్షపాతిగా ప్రభుత్వం ఉంటుంది. 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామన్నారు. ఎన్నికల కోడ్ కారణంగా కొంత ఆలస్యమైంది. ఏలో ఏమైనా డెడ్ లైన్ ఏమైనా ఉందా సార్ 6 గ్యారెంటీల అమలు కోసం? లేకపోతే 5 ఏళ్ల పాటు మ్యాండేట్ ఇచ్చారు కాబట్టి అప్పటి వరకు చేస్తారా? అంటే మనకు మా ప్రభుత్వానికి 5 సంవత్సరాల అవకాశం ఇచ్చారనే మాట మొదటి నుంచి చెప్తున్నాం. మేము ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, చేసి తీరుతాం. ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేసినాం, మీరు చూస్తున్నారు. ఈ లోపల ఎన్నికల కోడ్ వచ్చింది, ఎన్నికల కోడ్ పోయింది. మళ్ళీ మేము సజావుగా సమావేశాలు జరుపుకుంటూ మిగతా గ్యారెంటీల అమలు కూడా తప్పనిసరిగా చేస్తాము. ప్రజల మెప్పును పొందుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటా ఉంది. ఒకవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, మరోవైపు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీజేపీకి కూడా 8 స్థానాలు ప్రజలు కట్టబెట్టారు. అయితే రాబోయే ఎన్నికల్లో 88 స్థానాలు లక్ష్యంగా కూడా రాబోయేది బీజేపీ ప్రభుత్వమే, రాష్ట్ర సర్కార్ అనేది కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. సరే, వాళ్ళ అంకెల గారెడ్డి మాట్లాడుకుంటే మాకేముంది, కానీ వాళ్ళకు దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ అబ్కా బార్ 400 అన్నాడు, 300 కూడా రాలే. 238, 239 వచ్చింది. సంకీర్ణ ప్రభుత్వం అటు చంద్రబాబు నాయుడు గారిపైన, నితీష్ కుమార్ గారిపైన ఆధారపడి ప్రధానమంత్రి అయ్యిండు. అంటే ఓ రకంగా నైతిక ఓటమి వాళ్ళది. ఈరోజు నేను అనుకుంటున్నా మళ్ళీ కాంగ్రెస్కే అవకాశం ఇస్తే తెలంగాణలో, దేశంలో కూడా రాబో రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధార పెరుగుతుంది. మొన్నటి ఎలక్షన్లు చూసినాం కదా మనం. తప్పనిసరిగా రాహుల్ గాంధీ గారు భారత్ జోడో న్యాయ యాత్ర కూడా ప్రజలలో కదిలించింది. ఈరోజు నరేంద్ర మోడీ గారికి ఎన్నికల్లో విజయం అనుకుంటున్నాను, కానీ నైతికంగా ఓటమని నేను భావిస్తున్నాను. ఫైనల్గా చెప్పండి సార్, తెలంగాణకు 2 కేంద్ర మంత్రులు ఇచ్చారు. కేంద్ర మంత్రి ఒకటి, కేంద్ర సహాయ మంత్రి. మీ ఉమ్మడి జిల్లాకు కూడా ఒక కేంద్ర సహాయ మంత్రి వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతా ఉన్నారు? రాబోయే రోజుల్లో ఈ విభజన హామీలు పూర్తవుతాయా, లేకపోతే తెలంగాణకు కేంద్రం నుంచి అధిక నిధులు వస్తాయేమనే ఆశలు ఏమైనా ఉన్నాయా సార్? నాకైతే వాళ్ళ మీద నమ్మకం లేదు. చూద్దాం. వాళ్ళ ద్వారా రాష్ట్రానికి మేలైనటువంటి కార్యక్రమాలు అమలు కావాలని ఆలోచిద్దాం. రాష్ట్రానికి మేలైనటువంటి ప్రాజెక్టు రావాలని ఆలోచిద్దాం. చిత్తశుద్ధి వాళ్ళది ఎంత ఉందో రాబో రోజులు తెలుస్తుందని చెప్పి భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఓవరాల్గా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు చెప్తున్నారన్నమాట. ముఖ్యంగా రుణమాఫీ ఆగస్టు 15 లోపు పూర్తి చేస్తాం. హరీష్ రావు రాజీనామాకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. దాంతోపాటుగానే కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చేందుకు బీజేపీ నేతలు, రాష్ట్రంలో ఉన్నటువంటి 2 కేంద్ర మంత్రులు కూడా కృషి చేయాలనేటటువంటి మాట చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ అఖిల్తో రాజు, స్వతంత్ర టీవీ.